ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఓడడించు మాటలు. మే 4. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనలు 25:5. మనము దేవుని వాక్యమును చదివినప్పుడు కీర్తన 119:18 రాయబడినట్లు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. ఆ విధముగా మనము దైవిక వెలుగును పొందగలము. ఓ దేవా, నా కన్నులు తెరిచి నాలో దైవికమైన జీవమును పోయుము. నీ వాక్యమునందరి మరుగైన మర్మములను నేను చూచున్నట్లు చేయుము. ఈ దినము రేపు నీ మార్గమును నాకు బయలుపరచుము అని మనం ప్రార్థించవలెను. దేవుని వాక్యమును చదువుట ద్వారా మాత్రమే దైవిక వెలుగు మన హృదయములలో ప్రవేశించును. మనము దేవుని స్వరమును స్పష్టముగా వినగలము. దైవజనుడైన ఏలియా దేవుని ప్రవక్త. అతడు ప్రార్థించగా అగ్ని దిగి వచ్చెను. 1 రాజులు 18:38. అతడు 3.5 సంవత్సరములు ప్రార్థించగా వర్షం కురవకుండెను. మరలా అతడు ప్రార్థించగా వర్షం కురిసెను. అదే ప్రవక్త బదిరీ వృక్షం కింద కూర్చుండి ఇలాగును ప్రార్థించెను: యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునుము. 1 రాజులు 19:4. అతడు నిరుత్సాహపడెను. దానికి కారణమేమి? అతడు దేవుని మనసును గ్రహించుకున్నట్టు చేతనే దేవుడు అతనిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని పోయాను. అచ్చట అతడు మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినెను. అప్పుడు అతడు దేవుడు ఏమి చేయనై ఉన్నాడు, ఎట్లు యెజెబెలును ఇతరులకు తీర్పు తీర్చనై ఉన్నాడు అర్థం చేసుకునేను. ఈ విధముగా అతడు భయముల నుండి, అనుమానముల నుండి విడిపించబడి దేవుని చిత్తమును స్పష్టముగా చూడగలిగాను. దేవుని స్వరమును వినుట ద్వారానే మనము దేవుని ఇల్లు కట్టుటలో ఆయన జతపని వారముగా, ఆయనతో పాలివారముగా కాగలము. దేవుని ప్రార్థించి ఆయన స్వరము వినుట అనున్నది మన అనుదిన అలవాటుగా ఉండవలెను. మొట్టమొదటిగా మనము తప్పక రక్షించబడిన అనుభవం గల వారమై ఉండవలెను. రెండవదిగా ఆయన సన్నిధిని అనుభవించు వారముగా ఉండవలెను. ఏ విధమైన పాపమైనను ఆయన సన్నిధిని అనుభవించకుండా చేయునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఏలియా నిరుత్సాహపడినట్లే మనం కూడా కాగలము. మన హృదయములను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. మరియు దురాశ, శత్రుత్వము, అపవిత్రత అనునవి లేకుండా ఉండవలెను. అనుదిన తర్ఫీదు వలన దేవుని స్వరమును మనము వినగలము. సమస్య ఎట్టిదైనను ఆయన చెంతకు పోగలము. దేవుని స్వరమును వినుటకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకుని ఉండవలెను. రాజైన దావీదుకు దేవుని స్వరము ఎట్లు వినవలెనో తెలియను. కానీ ఆ తరువాత అతడు మిక్కిలి అసహనమునకు గురి అయ్యాను. దేవుని అడగకుండా, ఆయన స్వరమును వినకుండా సౌలుకు వ్యతిరేకముగా ఫిలిస్తీయులతో చేరెను. 1 సమూయేలు 29. దావీదును అతని జనులను సిక్లగునకు వచ్చిన తరువాత తమ ఇండ్లు కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు చెరలోనికి కొనుపోబడి ఉండుటయు కనుగొనిరి. దావీదు పశ్చాత్తాపపడి దేవుని వెదుకగా ఆయన అతనితో మాట్లాడి సమస్తము సమకూర్చెదనని వాగ్దానం చేసెను. దావీదు ఊరీము, తుమ్మీము ద్వారా దేవుని అడిగి విధేయత చూపినవాడై సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు తన చిత్తమును చేయవలెనని మనలను బలవంత పెట్టడు. వివాహము, వ్యాపారము, ఉద్యోగము లేక ఇంకేదైనా విషయము తెలుసుకొనుటకు మనంతట మనము దేవుని చెంతకు పోవలెను. కానీ చాలా విచారకరమైన విషయం ఏమనగా, ఓపికతో దేవుని యొద్ద కనిపెట్టలేక చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే దేవుని అడుగుట అను ఆధిక్యతను కలిగి ఉన్నారు. దేవుని అడుగకపోవట వలన ఫలితము అసంతోషమే, పతనమే. వారు ఆత్మీయముగా చెవిటివారు, గుడ్డివారు అగుదురు. మరలా మనము వెనుదిరిగి దేవుని యొద్దకు వచ్చుట చేతనే సమస్తమును సమకూర్చుకొనగలము. కనుక మనము, ప్రభువా, నీవే నా ఊరీముగా, తుమ్యముగా ఉండుము. నీ స్వరము వినుటకు నాకు సహాయము చేయుము అని ప్రార్థించవలెను.